హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మీకు ఒక యూనిక్ అండ్ ఇంట్రెస్టింగ్ న్యూస్ తీసుకొచ్చాను. బాబు కొత్త ఆలోచన, పట్టణాల్లో పశువులకు హాస్టల్స్. మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇటీవల ఒక కొత్త ప్లాన్ అనౌన్స్ చేశారు. అది ఏంటంటే, ఇకపై మన పట్టణాల్లో పశువులు రోడ్లపై తిరగకుండా వాటి కోసం ప్రత్యేకంగా హాస్టల్స్ ఏర్పాటు చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. ఎందుకు ఈ నిర్ణయం? మనం చూస్తుంటాం, పట్టణాల రోడ్లపై పశువులు తిరగడం వల్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది. చాలాసార్లు రోడ్డు యాక్సిడెంట్స్ కూడా జరిగాయి. పశువులకు సరైన ఆహారం, నీరు, వైద్య సదుపాయం లేక ఇబ్బందులు పడుతున్నాయి. కొత్త పశు హాస్టల్స్ ఎలా ఉంటాయి? ప్రతి టౌన్లో ప్రత్యేకంగా పశువుల కోసం సెంటర్స్ ఏర్పాటు చేస్తారు. వాటికి ప్రతిరోజు సరైన ఆహారం, నీరు అందిస్తారు. డాక్టర్ల ద్వారా మెడికల్ కేర్ ఇస్తారు. పశువుల యజమానులు కూడా వాటిని సేఫ్గా అక్కడ ఉంచుకోవచ్చు. దీనివల్ల ఏమవుతుంది? పట్టణ రోడ్లపై ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి, ప్రమాదాలు కంట్రోల్ అవుతాయి, పట్టణం క్లీన్ అండ్ గ్రీన్గా మారుతుంది. రైతులకు కూడా సౌకర్యం కలుగుతుంది, ఎందుకంటే వారి పశువులు మంచి కేర్ లభిస్తుంది. ఈ కాన్సెప్ట్ ఎందుకు స్పెషల్? ఇది కేవలం పశువుల కోసం మాత్రం కాదు, మన సొసైటీ మొత్తం డెవలప్ అవ్వడానికి ఒక అడుగు. ఇండియాలో మొదటిసారి ఇంత యూనిక్ ఆలోచన అమలు కానుందన్నమాట. ఫ్రెండ్స్, ఇది నిజంగా ఒక కొత్త విజన్. పట్టణాల్లో పశువులకు హాస్టల్స్ ఏర్పాటు చేస్తే పశువుల భద్రత, ప్రజల సేఫ్టీ రెండూ కూడా కాపాడబడతాయి. మరి మీరేమంటారు? ఈ ఐడియా ప్రాక్టికల్గా పనిచేస్తుందని అనిపిస్తుందా? మీ ఆలోచనలో కామెంట్స్లో చెప్పండి. మళ్ళీ కలుద్దాం. సీ ఆన్ స్కైఫ్లైన్ నెట్వర్క్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.